హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు బుధవారం చాలా మంచి రోజు కనుక పసుపు నీళ్లతో ఇలా చేయండి. చాలు 60 నిమిషాల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి. లక్షలు కాదు, కోట్లు వస్తాయి. బుధవారం పూట ఇలా పసుపు నీళ్ల పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పసుపు నీళ్ళు పరిహారాన్ని బుధవారం రోజు రాత్రి సమయంలో చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. డబ్బుకు డబ్బు వస్తుంది, మంచికి మంచి వస్తుంది. ఈ పసుపుని ఇలా పరిహారం మనకు 60 నిమిషాల్లోనే ఫలితాలను చూపుతుంది. ఎంత చక్కటి ఫలితాలు వస్తాయి కనుక నమ్మకంగా ఈ పరిహారం చేసుకోండి. పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరమైతే లేదు. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, చాలా పవిత్రమైనది, అద్భుతమైనది కూడా. అద్భుతాలను సృష్టించి మనకు ఉండే కష్టాలను, సమస్యలను తొలగించే శక్తి పసుపుకు ఉంది. విపరీతంగా ధనాన్ని ఆకర్షించే శక్తి పసుపుకు ఉంది కనుక పసుపు నీటిలో కలిపి ఆ పసుపు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధవారం రోజు చక్కగా సాయంత్రం 6 తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకొని దానిలో సగానికి పైగా నీళ్లు పోయండి. ఆ నీటిలో 1 స్పూన్ పసుపును వేయండి. అలా వేయటం వలన పసుపు నీళ్లు రెడీ అవుతాయి. తర్వాత ఆ పసుపు నీటితో చిటికెడంతా గల్లులుప్పును కూడా వేయండి. అప్పుడు ఆ నీటికి నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగించే శక్తి వస్తుంది. ఆ తర్వాత ఒక ఎండు మిరపకాయను తీసుకుని 2 ముక్కలుగా విరిచి ఆ 2 ఎండు మిరపకాయ ముక్కలను కూడా పసుపు నీటిలో వేయండి. అలాగే 2 మిరియపు గింజలను కూడా తీసుకొని ఆ పసుపు నీటిలో వేసేయండి. ఇలా పసుపు నీటిలో కొంచెం గల్లులుప్పును, అలాగే ఎండు మిరపకాయలను, 2 మిరియాలను వేసేసి ఆ తరువాత ఈ నీళ్లను, అంటే ఈ నీళ్ల గ్లాసును మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ తల చుట్టూ కూడా 7 సార్లు తిప్పుకోండి. దిష్టి తీసినట్లుగా తిప్పుకోండి, సరిపోతుంది. అలా తిప్పేటప్పుడు మాకు ఉన్న దరిద్రము, కష్టాలు, ధన సమస్యలు అన్నీ పోవాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. చెడంతా పోయి మేము ఉన్నత స్థాయికి ఎదగాలని సంకల్పం చెప్పుకుంటూ పసుపు నీటి గ్లాసును తల చుట్టూ తిప్పేసి ఆ తర్వాత ఈ పసుపు నీటిని తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక పిచ్చి చెట్టు మీద పోసేయండి. ఇంట్లో పెంచుకునే చెట్ల మీద కాకుండా పిచ్చి చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల మీద పోసేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని కేవలం ఇంటి యజమాని మాత్రమే చేయాలి, లేదా ఆయన భార్య మాత్రమే చేయాలి. అందరూ చేయవలసిన అవసరం లేదు. ఇలా పసుపు నీళ్లతో బుధవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. 60 నిమిషాల్లో ఫలితాలు వస్తాయి. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. వందల నుండి వేలకు, వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు, కోట్ల నుండి వేలాది కోట్లకు పెరుగుతుంది. అంటే ఈ పరిహారం చేసేసి ఇంట్లో ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే మీ సంపాదన పెరగదు. మీరు మానవ ప్రయత్నం చేస్తూ ఉంటేనే దైవానుగ్రహం కోసం ఈ పరిహారం చేయండి. అప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు బుధవారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేయండి. మీ సంపాదనను పెంచుకొని ఆనందంగా జీవించండి. రేపు బుధవారం రోజు రాత్రి 7 గంటలలోపు మందార పువ్వులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ఇల్లు కట్టుకుంటారు, భూములు కొనుక్కుంటారు, కోరినంత ధనం వస్తుంది. ఈ రోజులలో చాలామంది ఇల్లు కట్టుకోవాలని, భూములు కొనుక్కోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. కానీ అలా భూములు కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు. కొంతమందికి అయితే చేతిలో డబ్బులు ఉన్నా భూములు కొనలేరు, ఇల్లు కొనలేరు. కానీ భూములు కొనాలి, ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక మాత్రం ఉంటుంది. ఇలా భూములు కొనాలి అనే కోరిక ఉన్నవారు బుధవారం రోజు రాత్రి 7 గంటలలోపు మందార పువ్వులతో ఒక చిన్న పరిహారం చేస్తే మీరు వద్దన్న భూములు కొంటూనే ఉంటారు, ఇల్లు కడుతూనే ఉంటారని సిద్ధశాస్త్రం చెబుతుంది. మరి ఏం చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మందార పూలు తెలుపు,
పసుపు, కాషాయం ఇంకా అనేక రంగులలో ఉంటాయి. ఈ చెట్లు నక్షత్రాకార కేశాలతో అన్ని కాలాల్లో పెరిగే మిగతా పూలల్లా ఇది ఒక కాలంలో కాక అన్ని కాలాల్లో పూస్తుంది. అందుకే భగవంతుని అర్చించేవారు తప్పనిసరిగా తమ ఇళ్లలో ఈ మందార చెట్టును పెంచుతూ ఉంటారు. అన్ని జాతుల మందారాలు మరికొన్ని చెట్టు ఎత్తుగా కూడా పెరుగుతాయి. సాధారణంగా మన తెలుగువారు ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్ళ ముందు లేదా ఇళ్ళ దగ్గర మందార చెట్టు పెంచుతూ ఉంటారు. పూజ కోసం కావచ్చు, అందం కోసం కావచ్చు, ప్రతి ఊరిలో మందార చెట్టు కనిపిస్తుంది. పల్లెటూరు, పట్టణం అనే తేడా లేదు. భారతదేశంలో అన్ని చోట్ల మందార చెట్లు కనిపిస్తాయి. మందార పూలను ఆడవారు జడలో కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఎటువంటి మందార పూలతో బుధవారం రోజు ఒక చిన్న పరిహారం చేసుకుంటే భూములు కొనే అవకాశం, ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుందని, సరిపడా ధనం వస్తుందని, ఆటంకాలు తొలగిపోతాయని మన పెద్దలు చెబుతున్నారు. మరి ఏం చేయాలి అంటే బుధవారం రోజు ఉదయం చక్కగా ఒక మందార పువ్వును తీసుకోండి. ఎటువంటి పురుగులు కానీ చిరుగులు కానీ లేకుండా ఉండే పువ్వును తీసుకోవాలి. బుధవారం ఉదయం చక్కగా స్నానం చేసుకున్న తర్వాత మందార పువ్వు తెచ్చుకొని ఆ పువ్వును రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో వేయండి. తర్వాత ఒక తెల్ల పేపర్ను తీసుకొని ఆ పేపర్ మీద నాకు భూములు కొనే యోగం కావాలి, ఇల్లు కట్టుకునే యోగం కావాలి అని గ్రీన్ పెన్తో రాసి మడత పెట్టండి. ఈ పేపర్ను పూజా గదిలో ఒక మూలన పెట్టి ఆ పేపర్ మీద మందార పువ్వు వేసిన రాగి చెంబును పెట్టి వదిలివేయండి. మళ్ళీ బుధవారం సాయంత్రం 7 గంటలలోపు పూజా గదిలోనికి వెళ్ళి ఆ రాగి చెంబును తీసి దానిలోని నీటిని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి. మందార పువ్వును కూడా చెట్టు మొదట్లో వేసేయండి. ఆ పేపర్ను దేవుడి దగ్గర పెట్టేయండి. ఆ పేపర్కు ధూపం, దీపం, నైవేద్యాలు చూపించండి. మళ్ళీ బుధవారం రోజు ఈ పేపర్ మీద రాగి చెంబు నీటిలో మందార పువ్వు వేసి పెట్టి మీ కోరిక చెప్పుకోండి. ఇలా మొత్తం 7 బుధవారాలు చేయండి. 7 బుధవారాలు పూర్తయిపోయిన తర్వాత ఆ పేపర్ను తీసుకుని వెళ్ళి ఎవరు నడవని చోట భూమిలో పాతి పెట్టేవేయండి. ఇలా పాతి పెడితే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. ఆ భూదేవి మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది. భూములు కొనుక్కునే యోగాన్ని, ఇల్లు కట్టుకునే యోగాన్ని కలుగజేస్తుంది. కాబట్టి భూములు కొనాలి అని కోరుకునేవారు తప్పకుండా బుధవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది కుటుంబంతో సంతోషంగా జీవించండి.